హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వచ్చి, ఏంటమ్మా భూమి, వాడి మనసులో మాటను నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు అలా మౌనంగా వచ్చేస్తే మరి వాడు నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటాడు కదమ్మా అని అనగానే, అదే కాదా మామయ్య, నేను అంత దురదృష్టవంతురాలని చెప్తున్నాను. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రావద్దు. మనసు పడ్డవాడిని పక్కన పెట్టుకొని కన్న తల్లిదండ్రుల కోసం, కన్న వాళ్ళ కోసం అతనిని దూరం పెట్టుకుంటున్నాను. కానీ అతనిని కాదనుకొని కన్న వాళ్ళతో కూడా సంతోషంగా ఉండలేను కదా మామయ్య అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్తో చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ని పట్టుకొని భూమి ఏడుస్తూ ఉంటే భూమిని కృష్ణప్రసాద్ ఓదార్చుతూ ఉంటాడు. ఇకపోతే నక్షత్ర తన ఫ్రెండ్స్తో సరదాగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వెంటనే తన ఫ్రెండ్స్ ఈ విధంగా అంటూ ఉంటారు, ఏమోనే బాబు, నువ్వు మాకు అస్సలు అర్థం కావు. మీ గగన్ బావకి ప్రపోజల్ పెట్టావు, తనేమో రిజెక్ట్ చేశాడు అని అంటూ ఉండగా, నక్షత్ర ప్రేమ గురించి, రిజెక్ట్ గురించి చెప్తూ, ఇక్కడికి తీసుకొచ్చావేంటి, బార్కి తీసుకువెళ్ళాలి, చేతిలో గ్లాసు ఉండాలి, ముఖంలో విచారం ఉండాలి, నువ్వేమో లవ్ ఫెయిల్ అయిందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, ఓ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక కథ చెప్తాను వినండి. ఇక ఎప్పుడు కొట్టుకునే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకేసారి కలిసిపోయారు అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా సరే వాళ్ళని విడదీయటం కుదురుతుందా? కుదరదు కదా. అలానే మా ఇంట్లో గగన్ బావ అంటే పడదు. అలాంటప్పుడు నేను గగన్ బావ కూడా కలిసిపోతే మమ్మల్ని కూడా విడదీయడం ఎవరి వల్ల కాదు అని అనగానే, అదేంటే మీ గగన్ బావ అంటే ఇంట్లో ఎవరికి పడదు, అలాంటి మీ గగన్ బావకిచ్చి నిన్ను పెళ్ళేలా చేస్తారే, ఏమైనా పిచ్చా అని చెప్పి తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు నక్షత్రని. వెంటనే నక్షత్ర తన ఫ్రెండ్స్తో సవాల్ చేస్తూ ఉంటుంది, రేపు నా బర్త్డే కదా, గగన్ బావి వచ్చి స్వయంగా నాకు కేకు తినిపిస్తాడు అని శపథం చేస్తుంది తన ఫ్రెండ్స్తో. ఇకపోతే ఇంటి దగ్గర పూర్ణి మాత్రం నాట్యం చేస్తూ చాలా సంతోషంగా గెంతులు వేస్తూ ఉంటుంది. చెర్రీ అన్న మాటల గురించి, బార్లో చెప్పిన విషయాల గురించి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు అమ్మాయిని ప్రేమించానని చెప్పావు, ఆ అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయిందని కూడా చెప్పావు. కానీ నీ మీద ప్రేమ లేకపోతే నువ్వు ప్రపోజ్ చేసిన వెంటనే నువ్వంటే ఇష్టం లేదని చెప్పాలి కదా, అలా చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే ఆలోచించు అని చెర్రీ అన్న మాటల గురించి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శారద గగన్ కోసం జ్యూస్ తీసుకొచ్చి, గగన్ ఇదిగో జ్యూస్ తీసుకో అనగానే, వద్దమ్మా అని చెప్పి డల్గా అంటూ ఉంటే శారద ఆ జ్యూస్ గ్లాస్ అక్కడ పెట్టి, ఏమైంది గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఏదో ఇంపార్టెంట్ పని అని దేవుడికి దండం పెట్టుకుని మరి వెళ్ళావు కదా గగన్, ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటే వెంటనే గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు, అదే అమ్మా, ఏమీ అర్థం కావట్లేదు, నేను ఇటు నుంచి ప్రపోజ్ చేశాను కానీ అటు నుంచి రిప్లై రాలేదమ్మా అనగానే శారద వెంటనే, ఏం అర్థం కావట్లేదు, ఏం ప్రపోజ్ చేశావు, ఎవరికి ప్రపోజ్ చేశావు అనగానే గగన్ షాక్ అయిపోయి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే ఇక శారద ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏం ప్రపోజలో ఏమో నాకేమీ అర్థం కావట్లేదురా అనగానే, పూర్ణి ఎక్కడమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, బయట డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందిరా అని ఈ విధంగా అంటూ ఉంటుంది శారద. భూమి ఉంటే డైలీ ప్రాక్టీస్ చేపించేది, కానీ అప్పుడప్పుడు పూర్ణి బద్దకిస్తూ ఉంటుంది అని చెప్పి ఈ విధంగా అంటూ, భూమి ఉంటే మన ఇంటి కలే వేరు నానా అని చెప్పి గగన్తో శారద అంటూ ఉంటే గగన్ ఇక భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే నక్షత్ర గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పటికే పూర్ణి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం చూస్తుంది. లోపల చూస్తే శారద గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే, నాన్న గగన్ భూమిని తీసుకురావచ్చు కదా, ఏమీ పాలిపోవట్లేదు అనగానే, ఎలా తీసుకురావాలో అదే ఆలోచిస్తున్నానమ్మా, అదే అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏదో ఒకటి చేస్తానమ్మా, ఖచ్చితంగా భూమిని తీసుకొస్తానని చెప్పి శారదకు గగన్ మాటిస్తాడు. ఇకపోతే నక్షత్ర కావాలనే గగన్ ఇంటికి వస్తుంది కదా, డ్యాన్స్ చేసిన పూర్ణి పైన ప్లాస్టిక్ పాము ఒకటి విసిరేయడంతో పూరి ఆ పామును చూసి షాక్ అయిపోతుంది. అన్నయ్య పాము పాము, అమ్మ పాము పాము అని చెప్పి గెంతులు వేయడంతో శారద అలాగే గగన్ ఇద్దరు కూడా పూర్ణి కోసం బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. వెంటనే ఇక, ఏంటమ్మా ఎందుకు భయపడుతున్నావు అనగానే, పామమ్మ అని అంటూ ఉంటే, ఎక్కడ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శారదని పట్టుకొని, అమ్మ పామమ్మ అని చెప్పేసి అనగానే వెంటనే ఇక గగన్ ఆ పామును తీసి చూసి, ఇది రబ్బరు పాము అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. గగన్ అలాగే శారద బయటకు పూర్ణి కోసం రావడంతో నక్షత్ర ఇంట్లోనికి ప్రవేశించి గగన్ ఫోన్ తీసుకొని అందులో ఏదో చేస్తుంది. ఇప్పుడు మొదలవుతుంది బావా అసలు గేమ్, ఈ నక్షత్ర గేమ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక శారద పూర్ణితో, పదమ్మ పూర్ణి, నీకు దిష్టి తీసి దేవుడి దగ్గర కుంకుమ పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.
నక్షత్ర వెంటనే పూర్ణి అలాగే గగన్ శారద ముగ్గురు ఇంట్లోకి రావడం చూసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నక్షత్రం ఏంటో నీకు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే అపూర్వ అలాగే గోరింటాకు సుజాత ఇద్దరు కూడా ఆట ఆడుతూ ఉంటారు. ఇకపోతే బిందు మాత్రం నక్షత్ర బర్త్డేకి గ్రాండ్గా రెడీ అవ్వాలని చెప్పి మీరాతో అనడంతో పద అత్తయ్యతో మాట్లాడతానని చెప్పేసి బిందుని తీసుకొని మీరా వచ్చేస్తుంది అక్కడికి. వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది మీరా, వదిన నక్షత్ర బర్త్డేకి బిందు కూడా గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటుంది అనగానే రెడీ అవ్వమను, మరి ఎటువైపు వెళ్తే అటువైపు ఫోకస్ లైట్స్ ఏమన్నా పెట్టించమంటావా ఏంటి అనగానే అయ్యో అది కాదు, దానికి కొత్త డ్రెస్ ఉంటే బాగుంటుందని అనగానే మరి కొత్త డ్రెస్సులు వేసుకో, ఒకటి కాకపోతే 4 అని చెప్పి అపూర్వ అనగానే మరి డబ్బులు అనగానే డబ్బులు ఎందుకు, మీ అక్క డ్రెస్సులు చాలా ఉన్నాయి కదా వేసుకో అని చెప్పి అపూర్వ అనగానే బిందు మీరా గోరింటాకు సుజాత అందరు కూడా షాక్ అయిపోతారు. బిందు బాధపడుతూ ఉంటుంది. మీరా మాత్రం అలానే చూస్తూ ఉంటే అపూర్వ ఇక ఆ డ్రెస్సులను వేసుకుంటే అవే నీకు కొత్తవి అవుతాయి కదా అనగానే వెంటనే ఇక ఆ ఆలోచన నాకు తట్టనే లేదు వదిన అని చెప్పేసి మీరా ఇక బిందుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే అపూర్వ ఆలోచిస్తూ ఉంటే ఏంటమ్మాయి అలా ఆలోచిస్తున్నావు, గట్టిగా ఆలోచించు, ఆ భూమినేమో గడ్డి పరకలా తీసేయాలనుకున్నావు, కానీ అవకాశం వస్తే ఆ గడ్డి పరకే మనకు ఎదురు తిరిగినా తిరుగుతుంది అని ఆలోచనలో పెడుతుంది. ఇకపోతే భూమి అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక బాధపడుతున్న భూమితో కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు, అమ్మ భూమి, నువ్వు నిజాన్ని బయట పెట్టకుండా తప్పు చేసావా లేదా అని పక్కన పెడితే నేను మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను. మా మధ్య కాలంతో పాటు దూరాలు బాగా పెరిగిపోయాయి, నెలలు కాస్త సంవత్సరాలు అయ్యాయి, సంవత్సరం కాస్త ఇంకా ఎక్కువే అయ్యాయమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ కృష్ణప్రసాద్ భూమితో చెప్తూ ఉంటే ఆ భూమి కూడా బాధపడుతూ ఉంటుంది. నువ్వు గగన్ని అర్థం చేసుకొని ఇద్దరు కూడా మనసులో మార్చుకొని పెళ్లి చేసుకొని నన్ను కూడా గగన్కి దగ్గర చేస్తావని కొంచెం స్వార్థంతో నేను ఆలోచించానమ్మా అని ఈ విధంగా భూమికి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ వెంటనే అమ్మ భూమి, నీ దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర ఫోన్ ఉంది, నా ఫోన్ నుంచి వాడికి ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేయడు, అలాంటప్పుడు నువ్వు వాడితో ఎలా మాట్లాడగలుగుతావు, ఇదిగో నా ఫోన్ తీసుకో, ఇంట్లో ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేయు, అప్పుడు గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కదా, వాడితో మాట్లాడు, నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా వాడికి చెప్పేయమ్మా అనగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. మరి నిజంగా కృష్ణప్రసాద్ చెప్పిన విధంగా భూమి ఆలోచించి గగన్కి గుడిలో తను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదని, తను నిజంగా మరి గగన్ని ప్రేమిస్తున్న విషయం బయట పెట్టబోతుందా, నక్షత్ర గగన్ ఫోన్లో ఏం చేసింది, నిజంగా నక్షత్ర బర్త్డేకి వచ్చి తన ఫ్రెండ్స్తో తను శపథం చేసిన విధంగా ఛాలెంజ్ చేసినట్లుగా మరి గగన్ నిజంగా నక్షత్రకు ఆ భూమి ముందే కేక్ తినిపించబోతున్నాడా, శరత్చంద్ర భూమి అలాగే గగన్ల మధ్య బంధం నిలబడుతుంది అంటే అసలు శరత్చంద్ర తట్టుకోగలడా, అసలు భూమి ఎంతకు గగన్కి ఫోన్ చేస్తుందా లేదా?